కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై దాడికి యత్నం. వేజకు కోళ్ళాగలు ఎంటపడ్డాయటగా. ఏదో నిన్న పలారం బంజా ఏమో తిప్పుతుంటే కోళ్ళాగలు ఎంటపడ్డాయట. ఏం సాగుతాం ఒకసారి చూద్దాం ఏమంటుండో కంటోన్మెంట్ ఎమ్మెల్యే. రా ఓ పిల్లగా అక్కడే బ్లాక్ చేసుకుని జాగ్రత్త చేసుకుని ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి ఆ బండి ఆపి ఇటుకెళ్ళి ఈడు ఇటుకెళ్ళి అర్థం చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీసుకుని అర్థం తీస్తలేదు. అర్థం తీసుకుని నీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి ఇలా నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను పుచ్చుకోవడానికి కొంతమంది మీతో వచ్చేసి నా మీద ఫ్లాష్ తీసి అటాక్ చేయాలని వచ్చింది. దానికి ఏమైంది వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంటే మీటింగ్ చూసుకున్నట్టే నేను ఏం చేస్తున్నా డ్రైవర్ చేస్తున్నాడు వెళ్ళిపోరా వీడు మనం అటాక్ చేసుకున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు వీళ్ళని లాగా మొదటి ఫ్రీ ప్లాన్ ఉంది. ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ జరిగేది. ఇక ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీదకి ఇక మరి పలారం వంటి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటే ఈ కోళ్ళాగని ఎంటబడ్డాయట. ఇక మరి కొన్ని కవిలు పోసిన కోళ్ళాగలు అటాక్ చేద్దామని దాడి చేద్దామని కోళ్ళాగలు ఈయన కారు ఎంటబడ్డాయట. ఇక మరి ఇది ఎట్ల సంగతి, ఇది ఎట్లా, నేను ఒక ఎమ్మెల్యేని ఇలా నాకే రక్షణ లేకుండా పోతుంది ఏంది ఏం కథ అనేది ఇక మరి ఈ కోళ్ళాగ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకు మొరాయింది. చూడాలి ఇక మీరు ఎవరైతే నా మీద దాడి చేసేందుకు ఇక మరి మోపయ్యారో వాళ్ళని మీరు అరెస్ట్ చేసేదాకా ఈ కేసు ఫైల్ అయ్యేదాకా నేను పోలీస్ స్టేషన్ గడప దాటిపోను అనేది ఇప్పుడు శ్రీ గణేష ఆంబయంలా. మొత్తానికైతే మరి ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు కదా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే తిప్పట్ల